హాయ్ అండి, తేనె పట్టులా కనిపిస్తున్న ఈ కేక్ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? దీనికి మైదా, గోధుమ పిండి, ఎగ్ వీటితో ఏ విధమైన పని లేదండి. 5-6 గంటల ముందు నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా అటుకుల్ని 4-5 ఇలాచీలని వేసి మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. 1 కప్పు బెల్లాన్ని అదే కప్పుతో వాటర్ని పోసి బెల్లం అంతా బాగా కరిగినిస్తే సరిపోతుంది. ఇది రైస్ పేస్ట్ అనమాట. బెల్లం కరిగిన తర్వాత పాకం రావాల్సిన అవసరం లేదండి. దీన్నంతా బాగా వడగట్టేసుకుని బెల్లం వాటర్ ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ రైస్ పేస్ట్ని యాడ్ చేయాలి. వేడి మీద యాడ్ చేస్తే ఉండలు కట్టేస్తుందండి. ఇదంతా బాగా కలిపి దీనికి కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేసుకుని బాగా బీట్ చేయండి. రైస్ కుక్కర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ మిశ్రమాన్ని అంతా దాంట్లో వేసేసి గ్యాస్ కట్టరు విజిల్ రెండూ తీసేసి మూతని క్లోజ్ చేసి 15-20 మినిట్స్ కుక్ చేస్తే ఎంతో రుచికరంగా ఉండే తేనె తొట్టు లాంటి రైస్ కేక్. ఒకప్పుడు ఇలాగే కేకులు తయారు చేసేవారటండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.